ఒక్క నిమిషం ఆగండి. ఈ వీడియో స్కిప్ చేస్తే జూలైలో వచ్చిన కొన్ని ముఖ్యమైన ప్రభుత్వ ఉద్యోగాలను మిస్ చేసే అవకాశం ఉంది. ఈ వీడియోలో 12,000 ప్లస్ పోస్టులతో భారీ రిక్రూట్మెంట్, 60,000 వరకు జీతం వచ్చే ఉద్యోగాలు, ఎనీ డిగ్రీ, బీటెక్, ఎంబీఏ అభ్యర్థులకు అవకాశాలు. అంతేకాదు చాలా మందికి తెలియని ఒక సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కూడా ఈ వీడియోలో ఉంది. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. నమస్తే, వెల్కమ్ టు విద్యావాణి. నేను మీ రాధా రామ్శెట్టి. ఈరోజు జూలై 2026లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ముఖ్యమైన గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎలిజిబిలిటీ, శాలరీ, సెలక్షన్ ప్రాసెస్, లాస్ట్ డేట్ మరియు అప్లై చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలన్నీ ఒక్క వీడియోలో ఉన్నాయి. మరి ఆలస్యం చేయకుండా మొదలు పెడదామా? ఫస్ట్ వన్, బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. ఐబీపీఎస్ అధికారికంగా పీఓ, మేనేజ్మెంట్ ట్రైనీ, స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభించింది. ముఖ్యమైన వివరాలు: ఎనీ డిగ్రీ, ఎవరైనా ఏ డిగ్రీ ఉన్న వాళ్ళైనా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చి 20 to 30 years ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. శాలరీ వచ్చి 52,000 నుంచి 60,000 వరకు ఉంటుంది. గవర్నమెంట్ బ్యాంక్స్లో పర్మనెంట్ జాబ్స్ కోసం అప్లై చేయాలనుకునేవారు దీనికి కంపల్సరీ అప్లై చేయండి, మంచి అవకాశం. సెకండ్ వన్, NIACL అప్రెంటిస్ అంటే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి అప్రెంటిస్ రిక్రూట్మెంట్ విడుదలైంది. మొత్తం పోస్ట్స్ వచ్చి 550. ఏ డిగ్రీ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. దీనికి కూడా BA, BCom, BSc ఎవరైనా అప్లై చేయొచ్చు. స్టైఫండ్ వస్తుంది అనమాట. దీనికి స్టైఫండ్ వచ్చి 12,300 వరకు ఉంటుంది. దీనికి సెలక్షన్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే ఎక్స్పీరియన్స్ కోసం కంపల్సరీ దీన్ని మీరు యూస్ చేసుకోండి. ఇప్పుడు చెప్పబోయే ఉద్యోగం చాలా మంది యూట్యూబర్స్ కూడా తెలియదు అనమాట. అదేంటంటే NBEMS రిక్రూట్మెంట్. అది నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్. ఇందులో మొత్తం 53 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ప్రోగ్రామర్, స్టెనోగ్రాఫర్, డిప్యూటీ డైరెక్టర్ ఈ పోస్టులకి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కాకపోతే అది హిందీలో ఉంది నోటిఫికేషన్. ఒకవేళ మీకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే కింద కమెంట్స్లో NBEMS అని చెప్పి టైప్ చేయండి. నేను కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకోసం తెలుగులో అందిస్తాను. అయితే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి July 7th. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఈ ఆపర్చునిటీని కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్, ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థుల కోసం 2 భారీ నోటిఫికేషన్స్, అది కూడా ఏపీ గవర్నమెంట్ నుంచి అనమాట. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల కోసం మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తం 100 పోస్టులు. ఇవి గవర్నమెంట్ జాబ్స్. ఇవి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఇంజనీరింగ్ బ్రాంచెస్ అన్నీ కూడా, సివిల్స్, ఎలక్ట్రానిక్స్ ఈ బ్రాంచెస్ అన్నీ కూడా ఇందులో మనకి నోటిఫికేషన్స్ ఉన్నాయి. 56,000 వరకు శాలరీ ఉంటుంది అనమాట మంత్లీ. ఇప్పుడు చెప్పబోయేది విద్యుత్ శాఖలో మరో భారీ నోటిఫికేషన్ అనమాట. ఇది వేరు. ఏపీ EPDCLలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో 135 పోస్టులు, మొత్తం 135 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దానికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. దీనికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. గవర్నమెంట్ పవర్ సెక్టార్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఇందులో కేవలం ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి ఇస్రో, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నుండి కూడా ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం పోస్టులు వచ్చి 26. టెక్నికల్ మరియు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అభ్యర్థులు దీన్ని మీరు ట్రై చేయొచ్చు. ఇస్రోలో పనిచేయడం చాలా మంచి అలా కదా. నెక్స్ట్ వచ్చేసి SSC CGL. ప్రతి సంవత్సరం లక్షల మంది ఎదురు చూసేది SSC CGL నోటిఫికేషన్ అనమాట. ఎందుకంటే ఇది +2 నుంచి మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి అందులోని ఎవ్రీ ఇయర్ కంపల్సరీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుద్ది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అది కూడా. కాబట్టి మీరు ఈ నోటిఫికేషన్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. మొత్తం పోస్ట్ వచ్చి 12,000. ఏమేమి జాబ్స్ ఉన్నాయంటే ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, CBI, ఆడిటర్, అకౌంటెంట్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సెలక్షన్ ఆఫీసర్. వీటన్నిటికీ కూడా ఏ డిగ్రీ అయినా చేసి ఉండాలి. పర్టికులర్ ఫీల్డ్లో డిగ్రీ చేయాలని ఏం లేదు కాబట్టి ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా, BA, BCom, BSc ఏ డిగ్రీ చేసిన వాళ్ళు, BCom ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందాలి అనుకునే వారికి ఇది మంచి అవకాశం. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మిస్ చేసుకోవద్దు. అయితే అప్లై చేసే ముందు ఫస్ట్ అఫీషియల్ నోటిఫికేషన్ కంప్లీట్గా చదవండి. ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్, రిజర్వేషన్, అప్లికేషన్ ఫీజు, లాస్ట్ డేట్ అన్నీ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్స్ సంబంధించిన లింక్స్ కావాలంటే కింద కమెంట్స్లో లింక్స్ అని చెప్పి కమెంట్ చేయండి. నేను మీకు లింక్స్ షేర్ చేస్తాను.
ఈ వీడియోలో జూలై 2026లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ముఖ్యమైన గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ సమాచారం మీకు కనుక ఉపయోగపడితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. మరిన్ని జెన్యూన్ గవర్నమెంట్ జాబ్స్, స్కాలర్షిప్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఏఐ టూల్స్ మరియు కెరియర్ అప్డేట్స్ కోసం విద్యావాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్లో చెప్పండి, మీరు ఈరోజు చెప్పిన ఉద్యోగాలు దేనికి అప్లై చేయాలనుకుంటున్నారు.